కానీ ఎలా పెట్టారు, ఎలా ట్రై చేశారు ఆ కామెడీ అనేది ఇంపార్టెంట్. మొత్తం అంతా బలవంతంగా నడిపించడానికి ట్రై చేశారు. మీమ్ మెటీరియల్స్ వాడుకున్నారు, మీ లేటెస్ట్ ట్రెండీ డైలాగ్స్, ట్రెండీగా నడుస్తున్న టాపిక్స్ ఇవన్నీ వాడుకోవడానికి ట్రై చేశారు. బట్ ఎక్కడ ఎలా వాడారు అనేది ఇంపార్టెంట్ కదన్నా. అది బలవంతంగా ఇరిగించి బలవంతంగా వాడుకున్నారే తప్ప ఎక్కడ అసలు జెన్యున్గా అయితే నాకైతే నవ్వు రాలేదు సినిమాలో. లిటరల్లీ రవితేజ గారు ఎంత యాక్ట్ చేసి ఆయన ఎంత కామిక్ టైమింగ్ ఉన్నా, ఎంత మంచి యాక్టర్ అయినా కూడా సినిమాలో దమ్ము లేకపోతే ఆయన ఒక్కరు ఎంత యాక్ట్ చేసి ఏం లాభం, ఎంత వన్ మ్యాన్ షో చేసి ఏం లాభం. అదే అయింది సినిమాకి ప్రాబ్లం. సో మేబీ రవితేజ గారి మీద ఎక్కువ ఫోకస్ పెట్టి రవితేజ గారిని ఆ కామిక్ టైమింగ్తో రవితేజ గారితో ఎక్కువ కామెడీ చేపిద్దామన్న ఫోకస్లో సినిమా స్టోరీ స్క్రీన్ ప్లే మొత్తం నాశనం అయిందని నేనైతే అనుకుంటున్నా. నో గ్లామర్ కూడా అంత ఏం లేదు. అఫ్కోర్స్ చూడ్డానికి ఇద్దరు బబ్లీగా ఉన్నారు, లవ్లీగా ఉన్నారు. అషికా గారు కూడా చాలా లవ్లీ పర్ఫార్మెన్స్ చేశారు, చాలా బాగున్నారు అషికా గారు కూడా చూడ్డానికి. ఆఫ్టర్ బింబిసారా కానీ ఇందులో చూస్తే చాలా చాలా మంచిగా కనిపించారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే భర్త మహాశయులకు విజ్ఞప్తి, నాకు తలకాయ నొప్పి, ఆడియన్స్కి ఇదే నా విజ్ఞప్తి. మీరు చూస్తారా చూడరా మీకే వదిలేస్తున్నాను మేబీ. బట్ రవితేజ గారికి ఒకటే ఒక విజ్ఞప్తి ఇప్పుడు, అన్న ప్లీజ్ ఒక్క మంచి సినిమాతో మీరు వాపసు రండి. మిమ్మల్ని మళ్ళీ ఆ పూర్వ హోదాలో చూడాలని, పూర్వ వైభవంలో. అన్న మొన్న 2 ఏళ్ల క్రితం వాల్తేరు వీరయ్యలో వచ్చారు మీరు. మేము ఎంత ఖుషి అయ్యాం, మేము ఎంత హ్యాపీ ఫీల్ అయ్యామో. అంటే మీకున్న క్యారెక్టర్ ఆర్ట్స్లో మీకున్న క్యారెక్టర్ ఇంపార్టెన్స్ అంత మంచిగా ఉంది ఆ సినిమాలో. సో ఈ సినిమాలో మీరు లీడ్ రోల్ చేసినా కూడా మాకంత ఇంపాక్ట్ కలగలేదు. అది మా బాధ. ప్లీజ్ ఒక్క మంచి సినిమాతో మీరు వాపసు రండి. బట్ ఈసారికి సంక్రాంతికి ఇప్పుడు 3 సినిమాలు వచ్చాయి. బ్లైండ్ విన్నర్ మాత్రం బాస్ మెగాస్టార్ అనిల్ రావిపూడి గారు. కామెడీ పరంగా అయితే సూపర్ అనమాట. స్టోరీ కావాలి, మాకు లాజిక్స్ కావాలంటే మాత్రం ఈ సినిమాలో అయితే కనిపించాం. ఓన్లీ కామెడీని నమ్ముకొని ఫస్ట్ లాస్ట్ వరకు వెళ్ళిపోతుంటారు. ఇంకా సునీల్ గారు, సత్య గారు కామెడీ అయితే ఫస్ట్ అప్పుడు చాలా ఎంజాయ్ చేస్తుంది. మెయిన్ లీడ్గా సత్య మాత్రం సూపర్ అనమాట. చాలా బాగా అనిపించింది. ఇంకా రవితేజ గారు, సత్య గారు ఫస్ట్ హాఫ్లో మాత్రం నెక్స్ట్ లెవెల్లో పెడతారు. బట్ సెకండ్ హాఫ్ వచ్చేది అంటే స్టోరీ రొటీన్ అయిపోతుంది, స్క్రీన్ ప్లే రొటీన్ అయిపోతుంది. అది కొంచెం బోర్ కొడుతుంది. కామెడీ అయితే ఎక్కడ తగ్గదు. కామెడీ మీరు ప్రతి ఫ్రేమ్లో ఎంజాయ్ చేస్తారు. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే సునీల్ గారు కామెడీ కూడా కొద్దిగా ఉంటుంది. ఇంకా క్లైమాక్స్లో మళ్ళీ సత్య గారు వచ్చి మళ్ళీ నవ్విస్తారనమాట. అంటే క్లైమాక్స్ అనేది ఇంకా దీనికి ఇంతే, కొన్ని జడ్జిమెంట్ కూడా ఇవ్వలేదు, దీనికి ఇంతే అని చెప్పి ఇంకా అలా వదిలేసారు క్లైమాక్స్ని. సో కామెడీ కోసం వెళ్ళి ఆ ఫ్యామిలీని తీసుకెళ్ళి హాయిగా నవ్వించి 2 గంటల సేపు బయటికి తీసుకు రావచ్చు. అంతే సూపర్ బ్లాక్ బస్టర్ అనే దానికన్నా ఒకసారి హ్యాపీగా వెళ్ళి నవ్వుకుని రావచ్చు. గత సినిమాలతో పోలిస్తే రవితేజ గారి క్లాసీగా కామెడీ టైమింగ్ బాగుంది గత సినిమాలతో పోలిస్తే. కావాలి అందరికీ సినిమా అంటే ఇది కావడం మాసే, ఒకటే మాసు, ఒకటే క్లాసు. కాబట్టి ఈసారి ఏంటంటే భర్త మహాశయులు 2 అని భార్యలతో ఎలా సమస్య క్లియర్ చేసుకొని చూపిస్తారు. చాలా బాగుంది సినిమా. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా అందరూ చెప్పాలి, మీడియా వాళ్ళ తరఫున చెప్తున్నా, ప్రజలందరూ రవితేజ గారి ఫ్యాన్స్ అందరూ ఒకటైపోయారు. థియేటర్ ఉన్నోడు లేనోడు అనే తేడా లేకుండా అందరూ బంధుత్వాలు కలిపేసుకున్నారు థియేటర్లో. ఇదే సంక్రాంతి. రవితేజ గారు వాళ్ళ అభిమానులకి గిఫ్ట్ ఇస్తున్నారంటే ఇదే ఒక మంచి గిఫ్ట్ అన్నమాట. ఇది అభిమానులందరికీ ఏమని, మీరందరూ కలిసిపోండి, అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లిలాగా, ప్రేమికుల్లాగా కలిసిపోండి. కావాలంటే ఒకరింట్లో ఒకరి పిల్లని పెళ్లి చేసుకోండి, బంధువులు అవ్వండి అని చెప్పాడు. కాబట్టి ఇది మాకు కావాలి. ఎందుకు తీసినట్టు పండుగ వస్తుంది కదా, ఏదో డైరెక్టర్ తొందరపడి తీసినట్టు, అంటే స్క్రిప్ట్ చూసుకెళ్ళి తొందరపడి తీసినట్టు అనిపించింది. అంటే ఏది పెడతారు చూడరు కదా, పైసలు పెట్టి సినిమాకి వస్తారన్నా. ఈయన ఏ సినిమా తీస్తే రాధ సినిమా చూడరు కదా. కామెడీ అన్న సునీల్ గారు, సత్య వాళ్ళని వాడుకునే విధానం కూడా తెలియదు ఇప్పుడు. అట్లా పెట్టేసి అంటే కామెడీ మనం కామెడీ ఎక్స్పెక్ట్ అదేనా అంటే ఎక్స్పెక్ట్ చేయని కామెడీ, అవసరం లేని ఫన్ను అది పెట్టింది. అంటే ఇలా సినిమా తీస్తే మరీ ఇట్లా ఫన్గా సినిమా తీస్తే ఇటు కాదు భయ. రొట్టా స్టోరీ అది నేను చెప్పాలంటే మెయిన్గా రైతు అయినా ఒక సినిమా చూసుకో. మూడిట్లో బాస్ ఇస్ బ్యాక్. మన సినిమా చూసాం బ్రో, ఓకే పర్లేదు, 1 టైం వాచబుల్ అనిపించింది. ఏంటంటే మనకు కార్తీక దీపం ఒక సాంగ్ రిమిక్స్ తీసుకున్నారు. ఆ సాంగ్ సెకండ్ హాఫ్లో వస్తుంది, అది అదిరిపోయింది. రవితేజ గారు వాళ్ళ మాస్ ఎనర్జీ చూపించారు. సెకండ్ హాఫ్ లాగ్ అయింది బ్రో, అదే కొంచెం మైనస్ సినిమాకి. ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగా అదిరిపోయింది. మంచి కామెడీ, ఎక్కడ ఏ కామెడీ రావాలి, ఏ బిట్ రావాలని చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. బట్ సెకండ్ హాఫే కొంచెం లాగ్ అయినట్టు అనిపిస్తుంది. బట్ రవితేజ కంబ్యాక్ మూవీ అంటే మాత్రం కాదనే చెప్తాను. ఎందుకంటే ఇంకా మంచి కంబ్యాక్ రావాలి తనకి. సో మంచి సినిమా తీయాలి. ఇంకా ఇంతకంటే గ్యాప్ ఇవ్వడం కాదు బ్రో, మంచి స్టోరీ సెలెక్ట్ చేసుకోవడం బెటర్ అని చెప్తాను. మంచి స్టోరీ ఉంటే ఆటోమేటిక్గా గ్యాప్ అనేది అవసరం లేదు. సో మంచి స్టోరీ తీసుకొని మంచి కంబ్యాక్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చదువు ఇంకా 3 సినిమాలు అయినాయి కదా, ఇంకా 2 సినిమాలు ఉన్నాయి. అన్ని చూసిన తర్వాత మాట్లాడదాం ఎవరు విన్నరు ఎవరు ఏంటి అనేది.
సో ఓవరాల్గా ఓకే బ్రో, ఫైన్ ఫిలిం, వన్ టైం వాచబుల్, ఒక ఫన్ ఎంటర్టైన్మెంట్, 2.5 నా రేటింగ్ వచ్చేసి. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా అయితే వాంబో అయ్యే సాంగ్ బాగున్నది, రవితేజ కామెడీ బాగున్నది, ఆ అమ్మాయిలు బాగున్నారు. ఇక స్టోరీ అంటవా రెగ్యులర్గా నిరసించడం జరిగేదే ఉన్నది. ఇక కామెడీ అంటే నాకైతే తిక్కలేస్తుంది అన్న. ఎందుకు డబ్బులు ఇస్తున్నారో వాళ్ళకి ఎందుకు పెట్టుకుంటున్నారో అర్థం కావట్లేదు, నవ్వే రావట్లేదు, వేస్ట్. వాళ్ళకి పెట్టుకునే బదులు అగ్గి పెట్టే మతని ఉప్పల్ బాల్ని మన జిప్పు అట్లాంటి వాళ్ళని పెట్టుకుంటే బెటర్. అన్నీ బాగున్నాయి, ఫ్లాప్ అయితే కాదు, పెద్ద హిట్ కూడా ఏం కాదు. రవితేజ గారు విక్రమార్కానే ఆగిపోయిండు, ఇక ఈయనే లాక్ విక్రమార్క సినిమా కాడ లాక్ పడ్డది, దాని బద్దలు కూడా పైకి వదలాడు. ఇక సంక్రాంతికి నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు చూడాలంటే టైంపాస్ సినిమా రవితేజ సినిమా, పెళ్ళం గోల సినిమా చిరంజీవి సినిమా, అందాల దేవతలను చూడాలంటే రాజాసాబ్ సినిమా. అందులో రంభ ఊర్వశి మేనక తిరుగుతూ ఉన్నారు. మీ ఇష్టం వచ్చిన సినిమా చూడండి. అది ఇందులో భార్య బాగుంది, వైఫే బాగుంది నైఫ్ కంటే. మరి నైఫ్ కోసం మరి ఎందుకు పోయింది నాకైతే ఆయనకి అడగాలి. రేటింగ్ బాగా మేడం బాగానే ఇద్దాం మేడం, పాప ఎందుకు ఒక సినిమా డ్యూరేషన్ మీద కొంచెం ల్యాగ్ అండి, ఎక్కువ ల్యాగ్ అంటే మంచి కమెడియన్స్ ఉన్నా కూడా వాడుకోలేదు అంటే వాడుకునేది 100%, అంటే మీ పూర్తి స్థాయిలో వాడుకునేంత లేదు సిచ్యువేషన్. బట్ స్టిల్ ఉండే వరకు వెన్నెల కిషోర్ గారు కావచ్చు, సత్య గారు కావచ్చు, మన బలగం గౌడ్ గారు కావచ్చు, ఉన్న సీన్స్ అన్ని బాగానే పేలినాయి. ఎక్కడ పే ఆఫ్ అవ్వని సీన్ కానీ పేలని సీన్ కానీ లేదు. ప్రతి సీన్ దాదాపు పేలిన సాంగ్స్, మంచి మంచి లొకేషన్స్, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ అండి. ప్రొడ్యూసర్ గారు అయితే చాలా ఖర్చు పెట్టారు సినిమా, కనిపిస్తుంది స్క్రీన్ మీద. రవితేజ గారు సినిమాలని ఇలా మరి రవితేజ గారు ఇంతకుముందు సినిమాలు కొంచెం డిసప్పాయింట్ చేసిన విషయం మీరు అంటున్నారు వాస్తవమే. బట్ స్టిల్ ఇది అట్లా డిసప్పాయింట్ ఏం చేయదు. పెట్టిన పైసా వస్తుంది, టికెట్ ప్రైస్కి 100% పైసా వస్తుంది. లేదండి, ఫెయిల్యూర్ మూవీ అసలు 100% కాదు. ఇంతకుముందు కొన్ని అవ్వచ్చు, బట్ స్టిల్ ఇదైతే ఫెయిల్యూర్ మూవీ కాదు. పర్ఫెక్ట్ ప్రాపర్ సంక్రాంతి మూవీ, 100% సంక్రాంతి మూవీ, బట్ ఫ్యామిలీ మూవీ. ఫ్యాన్స్ పక్కన పెట్టి రవితేజ గారు ఫ్యాన్స్ అనే కాదు, అందరూ చూడండి, కానీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. ఏదైనా ఏ సినిమా అయినా సరే హయ్యర్ ఎక్స్పెక్టేషన్తో ఏ సినిమా చూడకండి దయచేసి. సో అన్ని బాహుబలియాలు కావాలంటే రావు, అన్ని ప్రభాస్లు రావాలంటే రావు, సూపర్ హిట్. సో అన్ని సినిమాలు ఆడాలి, ప్రేక్షకులు ఆదరించాలి, ప్రొడ్యూసర్లకి డబ్బులు రావాలి అందరూ. సో ఎన్ని థియేటర్స్ ఉన్నాయి అన్ని. మేడం ఈ సినిమాకి రేటింగ్ అంటే ఇవ్వలేము మేడం, 3 అంతకు మించి ఇవ్వలేము, ఎందుకంటే యావరేజ్ సినిమా. నేను ఓపెన్గా చెప్తున్నా కదా, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్, అలాగని పవన్ కళ్యాణ్ గారిని పైకి అలాగే ఇంకా సో ఉన్నట్టు చెప్తున్నాను.